ఆధ్యాత్మ రామాయణము యుద్ధకాండము పంచమ సర్గము. శుకుని పూర్వచరిత్ర. మాల్యవంతుడు రావణునకు హితోపదేశము చేయుట. యుద్ధము ప్రారంభమొకట. శ్రీ మహాదేవ ఉవాచ. శ్రుత్వా సుఖముఖోద్గీతం వాక్యమజ్ఞాననాశనం రావణః క్రోధతాం రాక్షో దహన్నివతమబ్రవీత్ అనుజీవ్య సుదుర్బుద్ధే గురువద్భాషసే కథం శాసితాహం త్రిజగతాం త్వం మాం శిక్షన్న లజ్జసే ఇదానీమేవ హన్మి త్వాం కింటు పూర్వకృతం తవ స్మరామి తేన రక్షామి త్వాం యద్యపి వధోచితం ఇతో గచ్చ విమూఢత్వం ఏవం శ్రోతుం న మే క్షమం మహాప్రసాదయిత్యుక్త్వా వేపమానో గృహం యయౌ సుకోపి బ్రాహ్మణః పూర్వం బ్రహ్మిష్ఠో బ్రహ్మవిత్తమః వానప్రస్థవిధానేన వనే తిష్టన్ స్వకర్మకృత్ దేవానాం అభివృద్ధ్యర్థం వినాశాయ సురద్విషాం చకార యజ్ఞవిదతిం అవిచ్ఛిన్నాం మహామతిః రాక్షసానాం విరోధో భూచ్ఛుకో దేవహితోద్యతః వజ్రదంష్ట్ర ఇతి ఖ్యాతస్తత్రైకో రాక్షసో మహాన్ అంతరం ప్రేప్సురాతిష్ఠత్సుకాపకరణోద్యతః కదాచిదాగతోऽగస్త్యస్యాశ్రమపదం మునేః తేన సంపూజితే అగస్త్యో భోజనార్థం నిమంత్రితః గతే స్నాతుం మునః కుంభ సంభవే ప్రాప్య చాంతరం అగస్త్యరూపధృక్సోऽపి రాక్షసः సుఖమబ్రవీత్ యది దాస్యసి మే బ్రహ్మన్ భోజనం దేహి సామిషం బహుకాలం న భుక్తం మే మాంసం ఛాగాంగ సంభవం తథేతి కారయామాస మాంసభోజ్యం సవిస్తరం. శ్రీ మహాదేవుడు ఇట్లనను. పార్వతి సుఖముఖము నుండి వెలువడిన అజ్ఞానమును నశింపజేయునట్టి ఆ మాటలు విని రావణుడు కోపముతో కనులెర్రజేసి అతన్ని దహించి వేయునట్లు చూచుచూ ఇట్లనెను. ఓరి దుర్బుద్ధి, నాకు సేవకుడవై ఉండి నీవు ఇట్లు గురువువలే ఎట్లు మాట్లాడదవు? నేను 3 లోకములను శాసించిన వాడనే. అట్టి వాణిని నాకు నీవు ఉపదేశించుటకు సిగ్గులేదా? ఇప్పుడే నిన్ను వధించి ఉందును. కానీ పూర్వము నీవు చేసిన పనులను గుర్తు చేసుకునే వదారుడవైనను నిన్ను విడిచిపెట్టుచున్నాను. మూర్ఖుడా, నీ ముఖము చూపింపక ఇక్కడి నుండి పొమ్మావలకు. నేను ఇట్టి మాటలు వినజాలను అనెను. శుకుడు మహాప్రసాదము అని పలికి గడగడా వణుకుచూ గృహమునకు వెడలిపోయి ఉండెను. ఈ శుకుడే పూర్వము ఒక బ్రాహ్మణుడై ఉండెను. అంతేకాక అతడు చక్కగా వేదములను తెలిసిన వాడై బ్రహ్మవేత్తలలో మిగుల ఉత్తముడై ఉండెను. అతడు వానప్రస్థుడై అడవి యందుండి ఆశ్రమోచిత కర్మలను ఆచరించుచుండెను. గొప్ప బుద్ధిమంతుడు ఈతడు దేవతల వృద్ధి కొరకు రాక్షసుల వినాశనమును ఉద్దేశించి ఎడతెరిపి లేకుండా అనేకమైన యజ్ఞములను వరుసగా ఆచరించెను. అందువలన శుకుడు రాక్షసులకు విరోధిగా దేవతలకు హితుడుగా అయ్యెను. అక్కడ వజ్రధనుష్ఠుడను గొప్ప రాక్షసుడు ఒకడు ఉండివాడు. అతడు శుకునికి అపకారము చేయనించి అవకాశము కొరకు ఎదురుచూచుచుండెను. ఒకనాడు శుకుని ఆశ్రమమునకు అగస్త్యుడు వచ్చెను. అగస్త్య మహర్షిని శుకుడు అర్ఘ్యపాద్యాదులతో చక్కగా పూజించి భోజనము చేసి విడలమని ప్రార్థించెను. అందుకు అంగీకరించిన అగస్త్యముని స్నానమునకు విడలగా ఇదియే చక్కని అవకాశమని భావించిన ఆ వజ్రధనుష్ఠుడను రాక్షసుడు అగస్త్య రూపమును దాల్చి శుకునితో ఇట్లను. బ్రాహ్మణుడా, నాకు భోజనము పెట్టదలిచివేని మాంసయుతమైన భోజనమును పెట్టుము. మేక శరీరమునందలి మాంసముతో కూడిన భోజనమును భుజింపక ఎంతో కాలమైనదని తెలిపెను. అటులే అని శుకుడు పుష్కలముగా మాంసభోజనమునే తయారు చేయించెను. ఉపవిష్టే మునౌ భోక్తం రాక్షసోతీవ సుందరం సుఖభార్యా వపుర్ధృత్వాం తాం చాంతర్మోహయన్ ఖలః నరమాంసం దదౌ తస్మై సుపక్వం బహు విస్తరం దత్వైవాంతర్దధే రక్షస్తతో దృష్ట్వా చుకోపసః అమేధ్యం మానుషం మాంసం అగస్త్యః సుఖమబ్రవీత్ అభక్ష్యం మానుషం మాంసం దత్తవానసి దుర్మతే
మహ్యం త్వం రాక్షసో భూత్వా తిష్టత్వం మానుశాసనః ఇతి సప్తశుకో భీత్యా ప్రాహాగస్త్యం మునే త్వయా ఇదానీం భాషితం మేత్య మాంసం దేహీతి విస్తరం తథైవ దత్తం భో దేవ కిం మే శాపం ప్రదాస్యసి శ్రుత్వా సుకస్య వచనం ముహూర్తం ధ్యానమాస్థితః జ్ఞాత్వా రక్షకృతం సర్వం తతః ప్రాహ సుకం సుధీః తవాపకారిణా సర్వం రాక్షసేన కృతం త్విదం అవిచార్యైవ మే దత్తః శాపస్తే మునిసత్తమాం తథాపి మే వచో మోఘమేవమేవ భవిష్యతి రాక్షసం వపురాస్థాయ రావణస్య సహాయకృత్ తిష్టతావద్యదా రామో దశాననవధాయ హి ఆగమిష్యతి లంకాయాః సమీపం వానరైః సహ ప్రేషితో రావణేన త్వం చారో భూత్వా రఘుత్తమం దృష్ట్వా శాపాద్వినిర్ముక్తో బోధయిత్వా చ రావణం తత్వజ్ఞానం తతో ముక్తః పరం పదమవాప్స్యసి ఇత్యుక్తో అగస్త్యమునినా శుకో బ్రాహ్మణ సత్తమః బభూవ రాక్షసः సద్యో రావణం ప్రాప్య సంస్థితः ఇదానీం చారరూపేణ దృష్ట్వా రామం సహానుజం రావణం తత్వవిజ్ఞానం బోధయిత్వా పునర్ధృతం పూర్వవత్ బ్రాహ్మణో భూత్వా స్థితో వైఖానసైః సహ. స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చిన అగస్త్యుడు భోజనములకు కూర్చుండెను. ఆ రాక్షసుడు అతి సుందరి సుకుని భార్య రూపమును ధరించి ఆ దుష్టుడు సుకుని భార్యను కూడా మోహింపజేశాను. పిమ్మట అతడు వివిధ రకములుగా బాగుగా వండిన నరమాంస భోజనమును ఆ మునిశ్రేష్ఠునికి వడ్డించెను. అతడు భోజనమును వడ్డించి అచ్చటికచ్చటనే ఆ రాక్షసుడు అంతర్ధానమయ్యను. అభక్ష్యము అత్యంత అపవిత్రము ఒక నరమాంసమును చూచిన అగస్త్యుడు మిగుల కోపించెను. అగస్త్యుడు సుకునితో ఇట్లనెను, దుర్మతి, అపవిత్రము భుజంపరానిదగు నరమాంసమును నీవు నాకు భోజనముగా పెట్టిదివి కదా. నేటి నుండి నీవు రాక్షసుడవై నరమాంసభక్షకుడవై చెరింతువుగాక అని శపించాను. ఇటలు శపించబడిన సుకుడు భీతిల్లి అగస్త్యునితో ఇట్లనెను, ఓ మునీశ్వర, ఇప్పుడే కదా మీరు పుష్కలముగా రకరకములైన మాంసాహారమును పెట్టుమని అడిగితిరి. దేవా, నేను అదే ఇచ్చితిని, మరి నాకెందులకి ఈ శాపము అనగా సుకుని ఈ మాటలు విని కొంత తడవు ధ్యానమగ్నుడై రాక్షసుడు చేయబడిందంతయో తెలుసుకొని ధీమంతులకు అగస్త్యుడు సుకునితో ఇట్లనెను, ఇదంతయో నీకు అపకారము చేయదలిచిన ఒక రక్కసుని పన్నాగము. మునిసత్తమా, ఆలోచింపకయే నా చేయి ఈ శాపము నీకు ఇయ్యబడింది. అయినను నా మాట అమోఘమే, తప్పక అయి తీరును. నీవు రాక్షస రూపం నొంది రావణ సహాయుడవై నిలువుము. అతడు నీవు రావణ వధార్థమై లంకానగర సమీపమునకు వానర సహాయుడై రాముడు వచ్చినంత వరకు నిలిచి ఉండు. అప్పుడు నీవు రావణుచే పంపబడి చారుడవై వెడలి రఘురాముని దర్శించిన వెంటనే నీ శాపమును తొలగిపోవును. పిమ్మట రావణునికి తత్వజ్ఞానమును ఉపదేశించి ముక్తుడవై పరమపదమును పొందగలవు అని ఇటుల అగస్త్యునిచే అనుగ్రహింపబడిన బ్రాహ్మణోత్తముడు శుకుడు రాక్షసుడై వెనువెంటనే రావణ్ణి కొలువు చేరు. ఇప్పటి చారుని రూపంలో సోదరుడు లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముని దర్శించను. తిరిగి వచ్చి రావణునికి తత్వోపదేశము చేసను. వెంటనే పూర్వం వలనే బ్రాహ్మణుడయ్యను. పిదప వైఖానసురన్నబడు వానప్రస్థులతో ఉండసాగెను. తతసమాగమత్ వృద్ధో మాల్యవాన్ రాక్షసో మహాన్ బుద్ధిమాన్ నీతి నిపుణో రాజ్ఞో మాతు ప్రియ పితా ప్రాహతం రాక్షసం వీరం ప్రశాంతేనాంతరాత్మనా శృణురాజన్ వచో మేద్య శ్రుత్వా కురు యథేప్సితం యదా ప్రవిష్టా నగరీం జానకీ రామవల్లభా తదాదిపుర్యాం దృశ్యంతే నిమిత్తాని దశాననా ఘోరాణి నాశహేతూని తాని మే వదత శృణు ఖరస్తనిత నిర్ఘోషా మేఘా అతిభయంకరా శోణితేనాభివర్షంతి లంకాముష్ణేన సర్వదా రుదంతి దేవలింగాని స్విగ్యంతి ప్రచలంతి చ
कालिका पाण्डुरैर्दन्तै प्रहसत्य गतव्रता स्थिता खरागोषु प्रजायन्ते मूषकानकुलैः सह मार्जारेण तु यत् युध्यन्ति पन्नगा गरुडेन तु करालो विकटो मुण्डः पुरुषः कृष्णपिङ्गलः कालो गृहाणि सर्वेषां काले काले त्ववेक्षते एतान्यन्यानि दृश्यन्ते निमित्तान्युद्भवन्ति च अथ कुलस्य रक्षार्थं शान्तिं कुरु दशानना सीतां सत्कृत्य सधनां रामायासु प्रयच्छ भोः रामं नारायणं विद्धिं विद्वेषं त्यज राघवे यत्पादपोतमाश्रित्य ज्ञानिनो भवसागरं तरन्ति भक्तिपूतान्तास्ततो रामो न मानुषः भजस्व भक्तिभावेन रामं सर्वहृदयलयम् यद्यपि त्वं दुराचारो भक्त्या पूतो भविष्यसि मद्वाक्यं कुरु राजेन्द्र कुलकौशलहेतवे तत्तु माल्यवतो वाक्यं हितमुक्तं दशाननः न मर्शयति दुष्टात्मा कालस्य వశమాగతః. అంతటా మహాత్ముడు, బుద్ధిమంతుడు, నీతిజ్ఞుడు, రావణునకు అత్యంతము ఇష్టుడు ఒక మాతామహుడు వృద్ధ రాక్షసుడు మాల్యవంతుడు వచ్చెను. రాక్షసేంద్రుడకు రావణుతో ఇట్లనెను: రాజా, ప్రశాంతమగు మనసుతో ఇప్పుడు నా మాటలు వినుము. ఆ తరువాత నీకు నచ్చిన పని చేయను. రాముని ప్రియురాలు జానకి ఏనాడో మన నగరమున కాలిడినో గాని నాయనా దశానన, నాటి నుండి ఘోరములు, రాక్షసనాశక సూచనములు అగు అపశకునములు కానవచ్చుచున్నవి. వాటిని నేను చెప్పెదను వినుము. మేఘములు అతి భయంకరములై తీక్ష్ణమగు ఉరుములతో గర్జించుచు లంకానగరమునందు సర్వదా వేడినెత్తురుధారలను వర్షించుచున్నవి. దేవతామూర్తులు రోధించుచున్నవి, చెమటలు గ్రక్కుచున్నవి, కదులుచున్నవి. కాళికాదేవి తన పాండురవర్ణ దంతములు అగుపడుచున్నట్లు రాక్షసులు ఎదురు నిలబడి అహహహా అని పగలబడి నవ్వుచున్నది. ఆవులు గాడిదలను ఈనుచున్నవి. ఎలుకలు ఒకచో ముంగిసలతో, మరి ఒకచో పిల్లులతో పోరాడుచున్నవి. పాములు గరుడు పక్షులతో పోరాడుచున్నవి. భయంకరుడు, భీభత్సవదనుడు, బోడి తలవాడు, నల్లని రూపువాడు అగు కాలపురుషుడు రాక్షసుల ఇండ్లను పదే పదే చూచుచున్నాడు. ఇట్టివే ఇతరములు అనేక అపశకములు కనిపించుచున్నవి. ఇంకను కొత్త కొత్తవి పుట్టుచున్నవి కూడా. ఇందువలన దశానన, రాక్షస కులమును రక్షించుటకై శాంత విధిని ఆచరించు. పోయి సీతను సత్కరించి ధనముతో పాటుగా సమాదరముగా శ్రీరామునికి అప్పగించు. శ్రీరాముడు నారాయణుడనే తెలుసుకొనుము. శ్రీరాఘవుని యందు ద్వేషమును విడిచిపెట్టుము. ఏ మహానుభావుని పాదములనడు నావును ఆశ్రయించి జ్ఞానులగు వారు సంసార సాగరమును తరింతురో ఆ రాముడు మానవుడు కాదు. అతన్ని సర్వహృదయ నివాసునిగా తెలిసి ఆ రాముని భక్తిపూర్వకముగా సేవించుము. అట్లు చేయుటచే నీవు దురాచారుడవైనను రామభక్తి చేత పవిత్రుడు వగుదు. రాజేంద్ర, రాక్షస కులక్షేమము కొరకైనను నా మాటలను అంగీకరించుము అని ఈ విధముగా మాల్యవంతుని హితవచనములను దుష్టాత్ములకు దశాననుడు కాలవశముచే సహించలేకపోయెను. మానవం కృపణం రామం ఏకం శాఖాం మృగాశ్రయం సమర్థం మన్యసే కేన హీనం పిత్రా మునిప్రియం రామేణ ప్రేషితో నూనం భాషసే త్వమనర్గలం గచ్చ వృద్ధోసి బంధుస్త్వం సోఢం సర్వం త్వయోదితం ఇతో మత్కర్ణ పదవీం దహచ్చేతద్వచస్తవ ఇత్యుక్త్వా సర్వసచివైః సహితః ప్రస్థితస్తదా ప్రాసాదాగ్రే సమాసీనః పశ్యన్ వానరసైనికాన్ యుద్ధాయాయోజయత్ సర్వ రాక్షసాన్ సముపస్థితాన్ రామోపి ధనురాదాయ లక్ష్మణేన సమాహృతం దృష్ట్వా రావణమాసీనం కోపేన కలుషీకృతః కిరీటినం సమాసీనం మంత్రిభిః పరివేష్టితం శశాంకార్ధనిభేనైవ బాణేనైకేన రాఘవః శ్వేతఛత్రసహస్రాణి కిరీటదశకం తథా
చిచ్ఛేదనిమిషార్ధేన తద్దద్భుత్ తదద్భుతమివాభవత్. లజ్జితో రావణస్తూర్ణం వివేశ భవనం స్వకం. आहूय राक्षसान् सर्वान् प्रहस्त प्रमुखान् खलः वानरैः सह युद्धाय नोदयामास सत्वरः. ततो भैरी मृदङ्गाद्यैः पणवानकगोमुखैः महिषोष्ट्रैः खरैः सिंहैर्द्वीपिभिः कृतवाहनाः खड्गशूलधनुपाशयष्टितोमरशक्तिभिः लक्षिताः सर्वतो लङ्कां प्रतिद्वारमुपाययुः. तत्पूर्वमेव रामेण नोदिता वानरर्षभाः उद्यम्य गिरिशृङ्गाणि शिखराणि महान्ति च. तरूंश्चोत्पाट्य विविधान् युद्धाय हरियूथपाः प्रेक्षमाणा रावणस्य तान्यनीकानि भागशः. రాఘవ ప్రియ కామార్థం లంకామారురుహుస్తదా. అందుకు బదులుగా దశముఖుడిట్లనెను, ఓరి ఆ మానవుని, అల్పుని, ఏకాకిని, వానర సాయము గొన్నవానిని, హీనుడైన వానిని, తండ్రిచే వెడలగొట్టబడిన వానిని, మునిజనులకు ప్రియమైన వానిని, రాముని సమర్థునిగా ఎడల తలంచుచుంటివి. బహుశా రాముడే నిన్ను పంపించినట్లున్నది. నీవు ఏ అడ్డు లేక అదుపు లేక అనర్గణముగా వదలుచున్నావు. ఇక పొమ్ము, నీవు వృద్ధుడవు, పైగా బంధుడవు కనుకనే నీవన్నదంతయు సావధానముగా విని సహించితిని. కానీ నీవు పలికిన మాటలు అన్నీయు నా చెవులయందు అగ్నిని కురిపించు దహించుచున్నవి అని ఇట్లు చెప్పి మంత్రులందరితో కూడి అతడి నుండి రుసరుసగా వెడలిపోయాను. తాను ప్రాసాదము పైకి వెళ్ళి కూర్చుండే వానర సైనికులను చూచుచూ తనను చేరి ఉన్న రాక్షసులందరినూ యుద్ధమునకు ఆయత్తము చేయసాగాను. ఇక్కడ రావణుడు కిరీటమును ధరించి మంత్రులతో కూర్చుండి ఉండటను చూచి లక్ష్మణుడు అందించిన ధనువును అందుకొని రాముడు అతి కోపముతో అర్ధచంద్రాకృతి గల ఒకే ఒక బాణముతో అతని సహస్ర సంఖ్యాకములకు శ్వేత చిత్రములను 10 కిరీటములను ఖండించి వేశాను. ఇదంతయు 6 నిమిషములు అద్భుతం వలె జరిగిపోయాను. అందుకు సిగ్గు చెందిన రావణుడు వెంటనే తన భవనములోనికి వెళ్ళిపోయాను. అంతటా దురాత్ముడగు నాథుడు ప్రహస్త ప్రముఖులకు రాక్షసులను అందరినూ పిలిపించను. సత్వరుడై వానరులతో వారిని యుద్ధమునకు ప్రేరేపించను. అంతటా భేరీ మృదంగాదులు, తప్పెటలు, మద్దెలలు, గోముఖములు మోహించుచు దున్నలు, ఒంటెలు, గాడిదలు, సింహములు, వ్యాఘ్రములు వాహనములుగా చేసుకుని ఖడ్గము, శూలము, ధనస్సు, పాశము, దండము, తోమరములు, శక్తి మొదలగు ఆయుధములను చేపట్టి లంకానగర ద్వారమును చేరి వ్యూహములుగా నిలిచారు. అంతకుముందే వానర వీరులు రాముని చేత ఆజ్ఞాపించబడిరి. యుద్ధములకై గొప్పవైన కొండకొమ్ములు, శిఖరముల శిలలు ధరించి నానా విధములకు చెట్లు పెకిలించి ఆ వానర శ్రేష్ఠులు విభాగములుగా ఉన్న రావణుని రాణువును చూచుచూ శ్రీరామునికి ప్రేమ కలిగించిన వారై లంకానగరమును ముట్టడించిరి. తే ద్రుమై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాః తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూథపాః కోటిశతయుతాశ్చాన్యే రురుధుర్నగరం భృశం ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః రామో జయత్యతి బలో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణానుపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ సమం యుయుధిరేరిభిః హనుమానాంగదశ్చైవ కుముదో నీల ఏవ చ నలశ్చ శరభశ్చైవ మైందోద్వివిద ఏవ చ జాంబవాన్ దధివక్త్రశ్చ కేసరీతార ఏవ చ అన్యేన చ బలినః సర్వే యూథపాశ్చ ప్లవంగమాః ద్వారాణ్యుత్ప్లుత్య లంకాయాః సర్వతో రురుధుర్భృశం తదా వృక్షైర్మహాకాయాః పర్వతాగ్రైశ్చ వానరాః నిజఘ్నస్తాని రక్షాంశ్చి నఖైర్దంతైశ్చ వేగితాః రాక్షసాశ్చ తదా భీమా ద్వారేభ్యః సర్వతోరుషా నిర్గత్య బిందిపాలైశ్చ ఖడ్గైశూలైః పరస్వథైః నిజఘ్నర్వానరానీకం మహాకాయా మహాబలాః రాక్షసాంశ్చ తథా జిఘ్నుర్వానరాజితకాశినః
తదా బభూవ సమరో మాంసశోణితకర్దమః రక్షసాం వానరాణాం చ సంబభూవాద్భుతోపమః సంబభూవ సంబభూవ అద్భుతోపమః తే హయైశ్చ గజైశ్చైవ రథైః కాంచన సన్నిభైః రక్షో వ్యాఘ్రాయుయుధిరే నాదయంతో దిశో దశ రాక్షసాశ్చ కపీంద్రశ్చ పరస్పర జయైషిణః రాక్షసాన్ వానరా జఘ్నుర్వానరాంశ్చైవ రాక్షసాః రామేణ విష్ణునా దృష్టా హరయో దివిజాంసజాః బభూవుర్బలినో హృష్టాస్తదా పీతామృతా ఇవ సీతాభిమర్శపాపేన రావణేనాభిపాలితాన్ హతశ్రీకాన్ హతబలాన్ రాక్షసాన్ జగ్నురోజసా చతుర్ధాంసావశేషేణ నిహతం రాక్షసం బలం. 1000 మంది ఉన్న దళములు, 1,000,000 మంది ఉన్న దళములు, వాని దళవాయులు, 100,000,000 సమూహములు, తరులు, గిరిశిఖరలు పిడికిళ్ళు ఆయుధములుగా ధరించి లంకానగరమును చుట్టుముట్టారు. ఎగురుచు, దూకుచు, గర్జించుచు, అగర్తలను ఈదుచు వానర వీరులు అత్యంత బలశాలియగు రామునకు జయము, మహాబలి లక్ష్మణునికి కూడా జయము, రాఘవునిచే పాలింపబడు సుగ్రీవ మహారాజునకు జయము అని ఇట్లు ఘోషించుచు శత్రువులతో యుద్ధము చేయసాగిరి. హనుమంతుడు, అంగదుడు, కుముదుడు, నీలుడును, నలుడు, శరభుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, దధిముఖుడు, కేసరి, తారుడు మున్నగు ప్రముఖులు ఇతర బలశాలురగు వానరయోధానుయోధులు అందరును లంకాద్వారములు లంఘించి నగరము అంతటను చుట్టుముట్టిరి. మహాకాయులు, వృక్షములతో వానర వీరులు గిరిశిఖరములతో, నఖములతో, దంతములతో రాక్షసులను మోదిరి, గాయపరిచిరి. అంతటా భయంకరులకు మహాకాయులైన రాక్షసులు కూడా అతి కోపంతో అన్ని వైపులా గల ద్వారముల నుండి వెలికి వచ్చి భిండి వాలములు, ఖడ్గములు, శూలములు, పరశువులు మొదలైన ఆయుధములతో వానర సైన్యమును కొట్టిరి. విజయదర్పముతో శోభితులై వానరులు తిరిగి రాక్షసులను కూడా అట్లే మోదిరి. రణరంగమంతయు రక్తమాంసములతో బురదగా మారిపోయాను. వానరుల నిశాచరుల మధ్య యుద్ధము అద్భుతముగా పెచ్చరిల్లెను. రాక్షస శ్రేష్ఠులు గుర్రములను, ఏనుగులను, కాంచనమయములకు తేరులను అధిరోహించి దశ దిశలు పిక్కటిల్లా నాదము చేయుచు యుద్ధము చేసేది. పరస్పర జిగీష అనగా జయించు కోరికతో రాక్షసులు వానరులు రాక్షసులను మోదసాగిరి. శ్రీ విష్ణు అవతారముకు శ్రీరాముని దృష్టి చేత దేవాంశజులైన వానరులు అమృతపానము చేసిన వారి వలె తృప్తులై క్రమక్రమముగా బలమును పుంజుకొనసాగిరి. సీతను అపహరించుటచే పాపి అయిన రావణుంచే పరిపాలితులకు రాక్షసులు తేజస్సు నశించిపోయి బలహీనులగుచుండిరి. అప్పుడు వానరులు వినూత్న పరాక్రమవంతులై రాక్షసులను వధింపసాగిరి. క్రమక్రమంగా వధింపబడుచు రావణ సైన్యమున రాక్షస బలము 4వ వంతుగా మిగిలెను. స్వసైన్యం నిహతం దృష్ట్వా మేఘనాథోథ దుష్టధీ బ్రహ్మదత్తవర శ్రీమాన్ అంతర్ధానం గతో అసురః సర్వాస్త్రకుశలో వ్యోమ్ని బ్రహ్మాస్త్రేణ సమంతతః నానావిధాని శస్త్రాణి వానరాని కమర్దయన్ వవర్ష శరజాలాని తదద్భుతమివాభవత్ రామోపి మానయన్ బ్రహ్మం అస్త్రమస్త్రవిదాంబరః క్షణం తూష్ణీమువాసాధ దదర్శ పతితం బలం వానరాణాం రఘుశ్రేష్ఠశ్చుకోపానల సన్నిభః చాపమానయ సౌమిత్రే బ్రహ్మాస్త్రేణాసురం క్షణాత్ భస్మీకరోమి మే పశ్య బలమధ్య రఘుత్తమాం మేఘనాదోపి తచ్ఛ్రుత్వా రామవాక్యమతంద్రితః తూర్ణం జగామనగరం మాయయా మాయికోసురః పతితం వానరానీకం దృష్ట్వా రామోతి దుఃఖితః ఉవాచ మారుతిం శీఘ్రం గత్వా క్షీరమహోదధిం తత్ర ద్రోణగిరిర్నామా దివ్యౌషధి సముద్భవః తమానయ ద్రుతం గత్వా సంజీవయ మహామతే వానరౌఘాన్ మహాసత్వాన్
కీర్తిస్తే సుస్థిరా భవేత్. ఆజ్ఞా ప్రమాణమిత్యుక్త్వా జగమానిరనందనః ఆనీయ చ గిరిం సర్వాన్ వానరాన్ వానరర్షభః జీవయిత్వా పునస్తత్ర స్థాపయిత్వా యయౌ ద్రుతం పూర్వవత్ భైరవం నాదం వానరాణాం బలౌఘతః శ్రుత్వా విస్మయామాపన్నో రావణో వాక్యమబ్రవీత్ రాఘవో మే మహాన్ శత్రుః ప్రాప్తో దేవ వినిర్మితః హంతుం తం సమరే శీఘ్రం గచ్చంతు మమ యూథపాః. రాక్షస బలము తన సైన్యం ఇట్లు నష్టమగుటను చూచి దుష్టబుద్ధియగు మేఘనాథుడు బ్రహ్మదేవుని వరము పొందిన తేజస్వియగు ఆ అసురుడు అంతర్ధానము నొందెను. ఆకాశమునందుండి తాను ఎవరికీ కనిపించకుండా ఉండి అందరినీ తాను చూచుచూ బ్రహ్మాస్త్రముతో నానావిధ శస్త్రములను ప్రయోగించి వానర సైన్యమును పీడించను. అనంతరము అతడు రామునిపై శరపరంపరను వర్షించను. చూచుటకు అది అత్యద్భుతముగా ఉండెను. అస్త్రవిధులలో వరిష్ఠుడుగా రాముడు కూడా బ్రహ్మాస్త్రమును గౌరవించుటకై తన బలము నేలకూల్చునను క్షణకాలము మిన్నకుండెను. అంతటా రఘుకుల తిలకుడు అత్యంత క్రోధముతో అగ్నివలే ప్రజ్వలించు సౌమిత్రి, నా వింటెను ఇటు కొనిరమ్ము, క్షణములో బ్రహ్మాస్త్రముతో వీరిని భస్మము చేసేదను. రఘుత్తమ లక్ష్మణ, నేడు నా బలమును చూసేదవుగాక అని రాముని మాటను విన్న మేఘనాథుడు అప్పుడు మీదు మిక్కిలి జాగ్రత్తతో మాయోపాయమతి అగుడిచే మాయమై వేగముగా నగరములోనికి పారిపోయి నేలకూలిన వానరాణికమును చూచి రాముడు మిక్కిలి దుఃఖమునుందని ఇట్లు మారుతికి చెప్పారు. వేగమైపోయి క్షీరసాగరమునకు చేరు. ఇచ్చట దివ్యౌషధములు ఉత్పన్నముకు ద్రోణగిరి ఉన్నది. దాన్ని కొనివచ్చి శీఘ్రమే మహాసత్వులకు ఈ వానర వీరులను బ్రతికించము. నీ కీర్తి స్థిరమగుగాక అనగా మీ ఆజ్ఞయే చాలునంచు వాయుపుత్రుడు వెడలిపోయి సంజీవన నగాహర్తయకు ఆంజనేయుడు ద్రోణ పర్వతమును కొనివచ్చి మృతవానరులను అందరిని బ్రతికించి మరలా గిరిని పూర్వస్థానమునందే నిలిపి తిరిగి వచ్చారు. వానర సేనా సమూహము నుండి మునుపటి వలనే భయంకరమగు నాదమును విని రావణుడు ఆశ్చర్యపడి ఇట్లను, దేవతలచే రూపించబడిన ఈ రాఘవుడు నాకు పరమశత్రువుగా ఇతడికి ఏతించను. నా సేనాపతులందరూ యుద్ధం అతనిని మట్టుబెట్టుటకు వేగముగా వెడలుదురుగాక. నా శాసనమునకు లోబడి నాకు ప్రియమును కోరువారు ఎవరెవరు ఉండిరో ఆయా మంత్రులు, బాంధవులు, సూరులు అందరూ శీఘ్రముగా యుద్ధమునకు వెడలుదురుగాక. మంత్రినో బాంధవా శూరా ఏ చ మత్ప్రియ కాంక్షిణః సర్వే గచ్చంతు యుద్ధాయ త్వరితం మమ శాసనాత్ ఏన గచ్చంతి యుద్ధాయ భీరవ ప్రాణ విప్లవాత్ తాన్ హనిష్యామ్యహం సర్వాన్ మచ్ఛాసన పరాంగుఖాన్. తచ్ఛ్రుత్వా భయసంత్రస్తా నిర్జగ్మూరణకోవిదాః అతికాయః ప్రహస్తశ్చ మహానాదమహోదరౌ దేవశత్రుర్నికుంభశ్చ దేవాంతకనరాంతకౌ అపరే బలినః సర్వే యయుర్యుద్ధాయ వానరైః ఏతే చాన్యే చ బహవః శూరా శతసహస్రశః ప్రవిశ్య వానరం సైన్యం మమంతుర్బలదర్పితాః భుషుండీ బిందిపాలైశ్చ బాణై ఖడ్గై పరస్వథైః అన్యైశ్చ వివిధైరస్త్రైర్నిజజఘ్నుర్హరియూధపాన్ తే పాదపై పర్వతాగ్రైర్నఖదంష్ట్రైశ్చ ముష్టిభిః ప్రాణైర్విమోచయామాసు సర్వరాక్షసయూధపాన్. రామేణ నిహతాః కేచిత్ సుగ్రీవేణ తథా పరే హనుమతా చాంగదేన లక్ష్మణేన మహాత్మనా యూధపైర్వానరాణాం తే నిహతాః సర్వరాక్షసాః రామతేజః సమావిశ్య వానరా బలినో భవన్. రామశక్తివిహీనానామేవం శక్తి కుతో భవేత్ సర్వేశ్వరః సర్వమయో విధాత మాయా మనుష్యత్వ విడంబనేన సదాచిదానందమయోపి రామో యుద్ధాదిలీలాం వితనోతి మాయాం. నాకు ప్రియమును కోరువారు ఎవరెవరు ఉండిరో ఆయా మంత్రులు, బాంధవులు, సూరులు అందరూ శీఘ్రముగా యుద్ధమునకు వెడలుగాక. నా శాసనమును ఉల్లంఘించిన వారిని ప్రాణభయము చే పిరికివారలై యుద్ధమునకు
పోని వారిని అందరినీ నేనే వధించి వేసేదను అనగా, ఆ మాటను విని భయపడిన వారే యుద్ధ విశారదులకు అతికాయుడు, ప్రహస్తుడు, మహానాథుడు, మహోదరుడు, దేవశత్రుడు, నికుంభుడు, దేవాంతకుడు, నరాంతకుడు మొదలగు వీరులు, ఇతర బలశాలురు అగు రాక్షసులు అందరూ వానరులతో పోరాటమునకు బయలువెడలి. వీరును మరియు ఇతరులకు వందల వేల రాక్షసూరులు కపిసైన్యములోనికి చొచ్చుకుని పోయి బలగర్వితులై వారిని భూసుండి, భిండివాలములు అను ఆయుధముల చేతను, బాణములు, ఖడ్గములు, పరశువుల చేతను, ఇతర వివిధములకు ఆయుధముల చేతను వానర వీరులను మర్దించసాగారు. ఇక వానర వీరులు వృక్షములతో, గిరిశిఖరములతో, నఖములతో, దంతములతో, పిడికిళ్లతో రాక్షస సేనా నాయకులను ప్రాణముల నుండి ముక్తులను చేయసాగారు. రాముని చేత కొందరు, మరికొందరు సుగ్రీవుని చేత, హనుమ, అంగద, మహాత్ముడు లక్ష్మణుల పాలబడి మరికొందరు సర్వరాక్షసులు వానర సేనాపతుల చేత ప్రాణములు కోల్పోయారు. శ్రీరాముని తేజమును పొందుడుచే వానరులు అత్యంత బలిష్ఠులుగా మారిపోయారు. అందువలనే వానరులు ప్రబలులైన రాక్షస వీరులను ఎదుర్కొనగలిగిరి. లేనిచో వారికి ఇంతటి శక్తి ఎట్లు కలుగును? శ్రీరాముడు సర్వేశ్వరుడు, సర్వమయుడు, సర్వనియామకుడు, అంతేగాక సర్వదా సచ్చిదానంద స్వరూపుడు అయినప్పటికీ మాయచే మనుష్యత్వమును అనుకరింపదలిచినందున అతడు యుద్ధము మొదలగు లీలను అన్నింటినీ విస్తరింపజేయుచుంటున్నాం. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే పంచమ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి యుద్ధకాండమునందు 5వ సర్గము సమాప్తము. షష్ఠ సర్గము లక్ష్మణుని మూర్ఛ, రామరావణ సంగ్రామము, సంజీవిని ఆనయనము, రావణ కాలనేమి సంవాదము. శ్రీ మహాదేవ ఉవాచ శ్రుత్వా యుద్ధే బలం నష్టం అతికాయ ముఖం మహత్ రావణో దుఃఖ సంతప్తః క్రోధేన మహతావృతః.